మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్తో భూమి ఆయన నాకు దూరం అయిపోతున్నాడు మావయ్య అని చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా, ఎప్పటికైనా ఆ దేవుడు గగన్ని నీకు దగ్గర చేస్తాడులే అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక గగన్ డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతుంటాడు. యువర్ సో లక్కీ సోదరా, యువర్ గోయింగ్ టు బిలీనియర్ సోదరా అని చెప్తూ ఉంటాడు చరణ్. రే, ఎప్పటి నుంచి ఈ చిలక జోస్యం చెప్పడం మొదలుపెట్టావు? ఇప్పటి వరకు మాటలు మాత్రమే చెప్తూ ఉండేవాడివి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి మరీ నన్ను అంతలా తీసేస్తున్నావు? నేను చెప్తున్నది నిజమే సోదరా. కావాలంటే ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు ఇంత ఎదిగావు కదా, నీకున్న దానికంటే డబ్బులు వస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా బిలీనియరే కదా సోదరా అని చరణ్ అంటాడు. రే, అందరి దగ్గర చెప్పినట్లే తిప్పి తిప్పి నా దగ్గర చెప్పావే అనుకో, దెబ్బలు పడతాయి, జాగ్రత్త. ఉన్నదానికంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు అని గగన్ అడుగుతాడు. అదేంటన్నాయ్ అలా మాట్లాడేసావు? ఇప్పుడు నీకు ఎలా వస్తుందో నేను చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావనుకో, అప్పుడు మామయ్య బిజినెస్లని నువ్వే కదా చూసుకునేది. ఇప్పుడు ఉన్నదానికంటే డబ్బులు వస్తున్నట్లే కదా అని చరణ్ అంటూ ఉంటే గగన్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అదేంటన్నాయ్ మరి అంత సీరియస్గా చూస్తున్నావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. నేను ఇప్పుడు నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటాను నీతో చెప్పానా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అది కాదన్నయ్య, ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నక్షత్రం ఎలాగో నేను ప్రేమిస్తుంది, నువ్వు కూడా నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, మన ఫ్యామిలీస్ అన్నీ కలిసిపోతాయి కదా, అందరం హ్యాపీగా ఉండొచ్చు. అందరూను మనల్ని ప్రేమించే అమ్మాయి మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పు? అది మన అదృష్టమే కదా. నీకు ఇంకేంటి అబ్జెక్షన్ చెప్పు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర ముగ్గురు నాకు అబ్జెక్షనే. వాళ్ళతో నాకు విరోధం ఓకే, విఎం అసలు నాకు ఓకే కాదు అని గగన్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇప్పుడు వాళ్ళతో విఎం అందుకుంటే వచ్చే మేలు ఏముందిరా అని గగన్ అడుగుతూ ఉంటే, అంటే అది కాదన్నాయ్, నక్షత్ర నీ కోసం చచ్చిపోయింది కదా, ఇప్పుడు నువ్వు కాదంటే మళ్ళీ చచ్చిపోతుందన్నాయ్ అని చరణ్ అంటాడు. చచ్చిపోని, ఫస్ట్ టైం చచ్చిపోతుంటే నేను సేవ్ చేసి మీ అత్తయ్యకి అప్పచెప్పాను. మళ్ళీ తను అదే పని చేస్తానంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. తనని సేవ్ చేసుకుంటారు, చంపుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చేతుల్లో ఉంది. మళ్ళీ ఈ టాపిక్ ఎవరి దగ్గరైనా తీసుకొచ్చావే అనుకో, నేను నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అని గగన్ గట్టిగా చెప్తాడు చరణ్కి. నువ్వు ఎంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత నేను వినకుండా ఎలా ఉంటానన్నాయి, కార్ కిసిస్తే వెళ్ళిపోతానన్నాయి అని చెప్తుంటే ఏంట్రా అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు. అంటే ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్పు నేను అరేంజ్ చేసుకున్నాను, మావయ్యని అడిగితే ఎలాగో కార్ కిస్ ఇవ్వడు కదా, నువ్వు కూడా ఇవ్వకపోతే నేను అన్యాయం అయిపోతాను, చచ్చిపోతానన్నాయి అని చరణ్ అంటాడు. మరి ఇదేదో రాగానే డైరెక్ట్గా స్ట్రైట్గా కార్ కీస్ ఇవ్వమని అడుగుంటే ఇచ్చేసుంటాను కదా, ఇంత సోద అవసరమా అని గగన్ కార్ కీస్ ఇస్తాడు. చరణ్ కార్ కీస్ తీసుకుంటూ నువ్వు క్యాబ్లో వెళ్ళేసేయన్నాయి అని చెప్తూ ఉంటే, లేదురా సిటీ బస్సులో వేలాడుతూ వెళ్తాను అని గగన్ అంటాడు. నువ్వు భలే జోకులు వేస్తాను అన్నాయి, థ్యాంక్ యూ సో మచ్ అని చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చరణ్ కార్ తీసుకొని బయలుదేరుతూ ఉంటాడు. బయటే ఉన్న కృష్ణప్రసాద్ కాస్త గగన్ కారులో వెళ్తున్నాడని అనుకుని, అమ్మయ్య గగన్ వెళ్ళిపోయాడు, ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని సరదా ఏంటి వచ్చేసి సరదా అని గట్టిగా అరుస్తూ దర్జాగా వచ్చి హాల్లో కూర్చుంటాడు. వంట చేస్తున్న శారద చాలా కంగారు పడుతూ మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. ఏంటి శారద, నా సడన్ ఎంట్రీ నీకు సర్ప్రైజ్కి గురి చేసింది కదా అని కృష్ణప్రసాద్ అంటాడు. సర్ప్రైజ్ లేదు, గుదిబంట లేదు, వాడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, మీరు త్వరగా వెళ్ళండి అని శారద కంగారు పడుతూ పైకి చూసుకుంటూ చెప్పుకుంటూ ఉంటుంది. చెప్తూ ఉంటే ఏం యాక్టింగ్ చేస్తున్న శారద, గగన్ పూర్ణి ఇద్దరు ఇంట్లో లేరని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను లోపలికి వచ్చాను. ఇదిగో నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది, నువ్వు కాఫీ పెట్టిస్తే నేను కాఫీ తాగుతూ నీకు మంచి న్యూస్ చెప్తాను అని కృష్ణప్రసాద్ సిగ్గుపడుతూ సార చేపట్టుకొని అడుగుతూ ఉంటాడు. అబ్బా మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా, ఖాళీ అయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు చెప్పాలనుకున్న విషయం ఫోన్లో చెప్పండి అని శారద కంగారు పడుతూ పైకి చూస్తూ ఉంటుంది. గగన్ గదిలో ఇక రెడీ అవుతూ ఉంటాడు. ఆఫీస్ ఫైల్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి ఏదో ఒకసారి శారద పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అన్నంత మాత్రాన నువ్వు మరీ అంత పాత్రలో ఇమిడిపోయి మరీ ఇంత నటించిన అవసరం లేదు. ఏంటి ఇప్పుడు నువ్వు నీ చేతులతో కాఫీ చేసేవు అంతే కదా, నేనే పెడతాను, నీకు కూడా ఇస్తాను, ఇద్దరం కలిసి తాగుతాం అని కృష్ణప్రసాద్ వినకుండా కిచెన్లోకి వెళ్తాడు. అబ్బా మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా అని శారద అయితే కంగారు పడుతూ ఉంటుంది. పాలు ఎక్కడున్నాయి, ఫ్రిడ్జ్లోనా అని కృష్ణప్రసాద్ ఫ్రిడ్జ్లో ఉన్న పాలను తీసుకుంటూ ఉంటాడు.
ఏమండి మీకు దండం పెడతాను, వాడి గదిలోనే ఉన్నాడు వెళ్ళండి అని శారద చెప్తూ ఉంటుంది. వాడంటే ఎవడు, నా కొడుకే కదా, రానివ్వు, వాడికి కూడా నేను కాఫీ పెట్టిస్తాను, నేను ఎవరనుకున్నావు, వాడి తండ్రిని, నాన్నని అని కృష్ణప్రసాద్ అయితే చాలా బాగా చెప్తూ ఇక కాఫీ పెడుతూ ఉంటాడు. ఇక గగన్ రెడీ అయ్యి అమ్మ అని మెట్లు దిగి వస్తూ ఉంటాడు. వెంటనే కృష్ణప్రసాద్ తన చేతిలో ఉన్న పాలగిన్నెని కింద పడేస్తాడు. ఏంటి, వాడు నిజంగానే ఇంట్లో ఉన్నాడా అని అడుగుతూ ఉంటాడు. మీకు ఇందాకటి నుంచి చెప్తుంటే అర్థం కావడం లేదు, వెళ్ళండి, వాడు మీ కొడుకు కదా, కాఫీ ఇవ్వండి, మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అని శారద కంగారు పడుతూ చెప్తూ ఉంటే, అయ్యో వాడు నన్ను చంపేస్తాడు, ఇంకేమైనా ఉందా, ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి అని శారద చేరకం కింద దాక్కుంటూ ఉంటాడు. మళ్ళీ అక్కడున్న ఒక కపోర్డ్ అతుక్కొని దాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఏమండి, ఎక్కడో ఒక చోట త్వరగా తక్కోండి అని శారద కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది. అమ్మ టిఫిన్ రెడీయా అని గగన్ హాల్లోకి వస్తాడు. ఇక శారద అయితే బాగా కంగారు పడిపోతూ గగన్ వైపే చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకో టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అప్పటికే కృష్ణప్రసాద్ అయితే ఒక పక్కకి దాక్కుంటాడు. అబ్బే ఏం లేదు అని శారద అంటుంది. ఏంటమ్మా, పాలన్నీ కింద పడిపోయాయి, సరే నేను కూడా హెల్ప్ చేస్తాను, రామ్మా క్లీన్ చేద్దాం అని గగన్ వస్తూ ఉంటాడు. అయ్యో గగన్, నేను చూసుకుంటాను, నువ్వెందుకు క్లీన్ చేయడం, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వచ్చి టిఫిన్ చేద్దురా అని శారద ఇక బలవంతంగా అక్కడికి రానివ్వకుండా ఫ్రిడ్జ్ పక్కనే దాక్కునున్న కృష్ణప్రసాద్ని చూడనివ్వకుండా అడ్డుగా ఉంటుంది. సరేనమ్మా టిఫిన్ పెట్టమ్మా అని గగన్ టిఫిన్ తింటూ ఉంటాడు. ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న కృష్ణప్రసాద్ అయితే మాటిమాటికి గగన్ని చూస్తూ ఉంటాడు. అబ్బా దాక్కోండి చూడకండి అని శారద చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, పాలు కింద పోయాయని కింద పడిన పాలనే మాటిమాటికి చూసుకుంటున్నావా, పని మనిషి ఉంది కదా, పోనీలేమ్మా, ఎక్కువ పళ్ళు పోతే ఏమైంది, సరే పని మనిషి క్లీన్ చేస్తుందిలే అని గగన్ చెప్తాడు. అమ్మ టిఫిన్ చాలా బాగుంది, చట్నీ వేయమ్మా అని గగన్ వడ్డించుకుంటూ ఉంటాడు. ఈ చెమటలంతా ఎందుకమ్మా, ఇంత చెమటలు ఎందుకు, ఇంత టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటే, అంటే ఎండలు చెమటలు స్టార్ట్ అయిపోయాయి కదా, కిచెన్లో కాస్త ఉక్కగా ఉంది అని శారద చెప్తూ ఉంటే, తిన్న తర్వాత వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. గగన్ ఫ్లోర్ అంతా కూడా పాలతో నిండిపోయింది కదా, ఉండు వాటరే కదా నేను తీసుకొస్తాను, ఎక్కడే కడుక్కుందు అని ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న కృష్ణప్రసాద్ని చూడనికుంటా ఉండటానికి శారదనే వాటర్ తీసుకొచ్చి చేయగడిగిస్తుంది. గగన్ టిఫిన్ తినేసావు కదా, ఆఫీస్కి టైం అవుతుంది కదా, ఇక బయలుదేరినానా అని గగన్కి చెప్తూ ఉంటే, ఇంకా టైం ఉందమ్మా, కాస్త కాఫీ ఇస్తావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అలాగే ఇక శారద గగన్కి కాఫీ పెట్టిస్తుంది. అప్పుడే సరిచంద్ర, నా ఫోన్ నేను టేబుల్ పైన మర్చిపోయాను, నా ఫోన్ అని సైగ చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇక శారద అయితే చాలా కంగారు పడుతూ చీర కొంగుతో ఇక గగన్ చూడకుండా తన తీసేసుకుంటుంది ఫోన్ని. అప్పుడే కృష్ణప్రసాద్ ఫోన్ వస్తూ ఉంటుంది, కాల్ వస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ శారద అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటారు. ఫోన్ కట్ చేయి అని కృష్ణప్రసాద్ అయితే సైగ చేస్తూ ఉంటాడు. ఎవరిదమ్మా ఫోన్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. నాదే అని శారద ఇక అబద్ధం చెప్తూ ఉంటుంది. కానీ నీ ఫోన్ రింగ్టోన్ అది కాదు కదా అని గగన్ అడుగుతూ ఉంటే, ఈ మధ్యనే మార్చానులే గగన్ అని శారద అబద్ధం చెప్తూ ఉంటుంది. మరి ఎవరిని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్తూ ఉంటే, అన్నోన్ నంబర్ గగన్ అని శారద అంటుంది. నా ఫోన్కి సిగ్నల్స్ లేవని చెప్పి ఎవరైనా నీ ఫోన్కి కాల్ చేస్తున్నారేమో అమ్మా, ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని గగన్ శారద చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. అప్పుడే గగన్ ఫోన్ మోగుతూ ఉంటుంది. అరే నా ఫోన్కి సిగ్నల్స్ ఉన్నాయి, సరేలే అమ్మా, ఆ ఫోన్ నా కోసం అయి ఉండదు, ఇదిగో తీసుకో అని ఫోన్ గగన్కి ఇక శారదకి ఇచ్చేస్తాడు. శారద అయితే అమ్మయ్య అని రిలాక్స్ అవుతుంది. ఐఎమ్ కమింగ్ అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. నా కార్ని చెర్రీ తీసుకెళ్ళడమ్మా, నేను క్యాబ్లో వెళ్తాను అని గగన్ ఇక బయలుదేరి వెళ్ళిపోతాడు. గగన్ వెళ్ళిపోగానే ఇంకా చెర్రీ నా వీడి కాల్ తీసుకెళ్ళింది, నేను ఇంకా గగనే అనుకున్నానే అని కృష్ణప్రసాద్ సార్తో చెప్తూ ఉంటాడు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదండి గగన్ ఇంట్లోనే ఉన్నాడని, కానీ మీరు వినిపించుకోలేదు. ఒకవేళ మీరు గగన్కి దొరికిపోయి ఉంటే నా క్యారెక్టర్ గగన్ దృష్టిలో ఏమైపోయి ఉండేది, వాడు నన్ను నోరెత్తి అన్నవసరం లేదు, నువ్వు కూడా నా అని ఒక్క చూపు చూస్తే చాలండి నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని శారద బాధపడుతూ ఉంటుంది. శారద ఐఎమ్ సారీ, ఇంత చిన్న మిస్అండర్స్టాండింగ్సే ఇంతవరకు తీసుకొస్తాయని నేను అనుకోలేదు, ఐఎమ్ సో సారీ శారద అని నీతో మాట్లాడాలి శారద అని కృష్ణప్రసాద్ చెప్తాడు. సరే కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను మాట్లాడుకుందాం అని శారద అంటుంది. ఇదిగోండి కాఫీ తాగండి, ఇప్పుడు ఏం మాట్లాడాలి అని శారద అడుగుతుంటే, శారద భూమి మీద నీ అభిప్రాయం ఏంటి అని కృష్ణప్రసాద్ అడుగుతుంటే, ఏంటండి ఉదయాన్నే వచ్చి నన్ను టెన్షన్ పెట్టించాలు, నా కొడుకుని వద్దన్న ఆ భూమి పేరు
మాట్లాడి నాకు తలనొప్పి తెప్పించకండి, కాఫీ తాగేసి వెళ్ళిపోండి అని శారద కోపంగా చెప్తూ ఉంటుంది. బయలుదేరే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే, ఎవరి గురించి? భూమి గురించి అయితే కాదు కదా అని శారద అడుగుతూ ఉంటుంది. కాదు, నక్షత్ర గురించి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. దాని గురించి అయినా ఎందుకు చెప్పాలి అని శారద అడుగుతూ ఉంటుంది. నక్షత్ర సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్తూ ఉంటే, అయ్యో పాపం ఏమైంది, ఎందుకు అని శారద అడుగుతూ ఉంటుంది. అయ్యో పాపం మనం గగన్ని ప్రేమించట్లేదని తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఏంటి, తన ప్రేమ పిచ్చిది అనుకుంటే చచ్చేంతగా ప్రేమించిందా అని శారద అడుగుతూ ఉంటుంది. నేను కూడా అంతగా అనుకోలేదు, తనంతగా డీప్గా లవ్ చేస్తుంది కాబట్టి నక్షత్రకి గగన్కి పెళ్లి చేసేద్దామా అని కృష్ణప్రసాద్ అడుగుతుంటే, చిచి తను నా కోడలేంటి అని శారద చెప్తుంది. నువ్వు చీ అన్నా చా అన్నా సరే, ఏదో ఒకటి చేసైనా సరే గగన్ని పెళ్లి చేసుకునేంత వరకు నక్షత్ర వదలదు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అది తలకిందులుగా తపస్సు చేసినా సరే గగన్ని పెళ్లి చేసుకొనివ్వను, నా కోడల్ని అస్సలు చేసుకోను అని శారద అయితే చాలా గట్టిగా చెప్తుంది. పోనీ భూమి మన కోడలైతే ఒప్పుకుంటావా అని కృష్ణప్రసాద్ అంటే శారద చాలా సంతోషంగా వింటూ ఉంటుంది.